అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 205 విరాట్ ప్రాణ సంకటం, హాస్ని పోరాటం. ఇక స్టోరీలోకి వెళ్తే ఐసీయూలో విరాట్ ఆపరేషన్ పూర్తయి విరాట్ కండిషన్ స్టేబుల్గా ఉందని తెలిసే వరకు అడుగు బయట పెట్టనని మొండిపట్టు పట్టిన హాస్నిని బాడీగార్డ్స్తో చెప్పి బయటకు గెంటించింది అనసూయ. ఆమె ఎంతగా రిక్వెస్ట్ చేసినప్పటికీ బాడీగార్డ్స్ లోపలికి అనుమతించలేదు. గదిలోకి వచ్చిన అనసూయ వాళ్ళని చూసి హాస్ని గురించి అడిగాడు విరాట్. ఆమె భోజనం చేయడానికి వెళ్ళిందని అబద్ధం చెప్పి డాక్టర్తో ఆపరేషన్ గురించి డిస్కస్ చేస్తోంది అనసూయ. ఆపరేషన్ రిస్క్తో కూడుకున్నదని తెలిసి భయంతో నిలబడిపోయింది. అదే సమయంలో లోపలికి వచ్చిన రాజేంద్రవర్మ డాక్టర్ మాటలు విని ఆనందంలో మునిగిపోయాడు. ఇంతలో, నేను డాక్టర్తో పర్సనల్గా మాట్లాడాలి, మీరందరూ బయటకు వెళ్ళండి అని విరాట్ చెప్పడంతో అందరినీ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది అనసూయ. డోర్ క్లోజ్ అయిన తర్వాత డాక్టర్ వైపు సూటిగా చూస్తూ, నా ప్రజెంట్ కండిషన్ ఏంటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి డాక్టర్ అని అడిగాడు. ప్రజెంట్ మీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్. తలకి దెబ్బ తగిలినప్పుడు మీరు స్పృహ తప్పడం వల్ల బ్లడ్ వెన్సెస్లో క్లాట్ ఏర్పడింది. వీలైనంత త్వరగా సర్జరీ చేసి రిమూవ్ చేయాలి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ వల్ల సర్వైవ్ అయ్యారు, ఇక మీదట కష్టం అని వివరించారు డాక్టర్. ఓకే, నాకు సర్జరీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగిన విరాట్కు కాసేపట్లో ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తామని చెప్పి బయటకు వెళ్ళిపోయారు డాక్టర్. కాసేపటి తర్వాత తలుపు చప్పుడవడంతో కళ్ళు తెరిచిన విరాట్కి లోపలికి వస్తూ కనిపించింది కావ్య. నేరుగా వచ్చి అతని బెడ్ పక్కన నిలబడి, ఇప్పుడు నీకు ఎలా ఉంది విరాట్ అని కన్నీళ్లతో అడిగింది. ఆమె వైపు సీరియస్గా ఒక చూపు చూసి, హాస్ని ఇంకా రాలేదా? మాటిమాటికి నువ్వెందుకు లోపలికి వస్తున్నావు? అంత అవసరం ఏముంది అని విసుగ్గా అడిగాడు. ఆ మాటకు కావ్య మనసు ఈర్ష్యతో పక్కన మండింది. అతని నోటి నుండి పదే పదే ఆ హాస్ని పేరు వినిపించడం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అసలు ఆమెలో అంత గొప్పతనం ఏముందని కలవరిస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కానీ విరాట్ ముందు తన ఫీలింగ్స్ బయటికి చూపించలేక, తను ఇంకా రాలేదు, వచ్చాక తనే లోపలికి వస్తుందిలే అని ముక్తసరిగా జవాబిచ్చింది. బయటికి వెళ్ళినా నా పర్సనల్ బాడీగార్డ్స్ ఉంటారు కదా, రమ్మని చెప్పు అని అన్నాడు విరాట్. ఇప్పుడు వాళ్ళెందుకు విరాట్, నేనున్నాను కదా, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను అని ప్రేమ ఒలకపోసింది కావ్య. ఆమె మాటలకు చిరాకు వచ్చిన విరాట్ బయటకు వెళ్ళడానికి బెడ్ దిగాడు. కానీ తలంతా సూదులతో పొడుస్తున్నట్టు భరించలేనంత నొప్పి వస్తుండటంతో తల పట్టుకొని నిలబడిపోయాడు. అతని ముఖంలో బాధను గమనించిన కావ్య, అసలు ఎందుకు పైకి లేచా విరాట్, అంత అవసరం ఏమొచ్చింది అని కంగారుగా అడుగుతూ అతన్ని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళింది. ఆమె తనను తాకకుండా 2 అడుగులు వెనక్కి వేసి, హాస్నికి ఏమైనా జరిగితే నీ అంతు చూస్తాను, తన మీద చిన్న గీత పడినా పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఆ మాటకు బాధపడిన కావ్య వేగంగా దగ్గరికి వెళ్ళి అతని గట్టిగా హక్ చేసుకొని, నీ కంటికి హాస్ని తప్ప నా ప్రేమ ఎందుకు కనిపించడం లేదు విరాట్, నేనేం పాపం చేశాను, నీ మనసులో నాకు కాకుండా తనకే చోటిచ్చావు, ఆమెలో ఏముందని అంత స్పెషల్గా చూస్తున్నావు, తను నిన్ను అంతగా గాయపరిచి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తే నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు, కానీ తన కోసం కలవరిస్తున్నావా, ఇదేం న్యాయం విరాట్ అని ఆవేదనగా ప్రశ్నించింది. దాంతో ఒక్కసారిగా ఆమెను వెనక్కి నెట్టి పెరిగిన తలనొప్పికి చూపు మస్గా పారవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు విరాట్. ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయిన కావ్య తన బాడీ పెయిన్స్ కూడా మర్చిపోయి కంగారుగా తన దగ్గరికి వచ్చి, విరాట్ ఏమైంది నీకు, కళ్ళు తెచ్చి చూడు, నన్ను భయపెట్టాలని చూడకు అంటూ అతని బుగ్గల మీద తడుతూ చెప్పింది. కానీ ఎంతసేపటికి అతను కళ్ళు తెరవకపోవడంతో డాక్టర్ రావడం, అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తరలించడం క్షణాల్లో జరిగిపోయింది. ఇవేమీ తెలియని హాస్ని చాలాసేపటి నుండి తనను లోపలికి పంపించమని బాడీగార్డ్స్ను రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. కానీ అనసూయ మాట కాదని ఆమెను లోపలికి పంపిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురు కావాల్సి వస్తుందో అన్న భయంతో బాడీగార్డ్స్ కూడా మొండిగా వ్యవహరించారు. అయినా పట్టు వదలకుండా, ప్లీజ్ భయ్యా, నేను జస్ట్ ఆయన ఎలా ఉన్నారో చూసి వచ్చేస్తాను, కనీసం దగ్గరకు కూడా వెళ్ళను, దూరంగానే ఉంటాను, దయచేసి నా బాధ అర్థం చేసుకొని నన్ను లోపలికి పంపించండి అని చేతులెత్తి దండం పెట్టింది. ఆమె పరిస్థితి చూసి జాలిపడిన ఒక బాడీగార్డ్, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి మేడం, దయచేసి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి, అనసూయ మేడం మాటని ఎదిరిస్తే మాకు ప్రాణాలు లేకుండా చేస్తారు, సార్ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, ఆయన కళ్ళు తెరిచే వరకు కాస్త ఓపిక పట్టండి అని నచ్చచెప్పాడు. ఇక చేసేదేమీ లేక నిస్సాయంగా నిలబడిన హాస్ని బయటకు వస్తున్న కావ్యని చూసి పరుగున ఆమె దగ్గరికి వెళ్ళింది. విరాట్ గారు ఎలా ఉన్నారు,
ఆయన ఓకేనా? ఆయన ఆపరేషన్కి తీసుకెళ్లారా? ప్లీజ్ చెప్పు కావ్య అని కంగారుగా అడిగింది. ఆల్రెడీ విరాట్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు అని సీరియస్గా చెప్పింది కావ్య. విరాట్ గారిని చూడాలనుంది, ఒక్కసారి నన్ను లోపలికి పంపించమని చెప్పవా అని బేలగా అడిగింది హాస్ని. ఆ మాటకి ఆమె వైపు కోపంగా చూసి ఏం చేస్తావు? మిగిలిన కాస్త ప్రాణాన్ని కూడా తీసేస్తావా? నీ వల్లే కదా ఈరోజు విరాట్ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. ప్లాన్ ప్రకారం ఎవ్వరికీ చెప్పకుండా టూర్ పేరు చెప్పి వెళ్ళిపోయి నీ వెంట రప్పించుకున్నావు. నీకోసం రావడం వల్లే యాక్సిడెంట్ అయింది. మొదటి నుంచి అత్తయ్యకి నువ్వంటేనే అసహ్యం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఏమైనా జరిగి విరాట్ పరిస్థితి విషయమైతే అత్తయ్య చేతిలో నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో అని కోపంగా చెప్పింది. అంతే. అప్పటి వరకు ఓపిక పట్టిన హాస్ని ఆమె ఆఖరి అన్న మాటతో కోపంతో ఊగిపోతూ, ఏయ్, ఇంకొక్కసారి మాట తేడాగా మాట్లాడితే నాలుక చీరేస్తా. విరాట్ గారు ఈ స్థితికి రావడానికి కారణం నువ్వు కాదా? నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది. నాకు ఆయన మీద, నా ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయనకి ఏమీ కాదు. ఇంకొక్కసారి నీ చెత్త నోట్తో ఏది పడితే అది మాట్లాడితే నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను, జాగ్రత్త. ప్రేమ అంటే నమ్మకమే, అది నీకు లేకపోయే అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. కానీ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రాణం ఆయన మళ్ళీ క్షేమంగా తిరిగొస్తారు. అప్పటి వరకు నోరు అదుపులో పెట్టుకో అని ఆవేశంగా అరిచింది హాస్ని. అప్పటి వరకు ఏడుస్తూ దీనంగా ఉన్న హాస్ని ఒక్కసారిగా విరుచుకుపోవడంతో భయంతో బిగుసుకుపోయింది కావ్య. ఆమెను పట్టించుకోకుండా నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా అని బాడీగార్డ్స్ను గర్జించినట్లు అడిగింది. ఆ అరుపుకి షాక్ నుండి తేరుకున్న కావ్య, నన్ను దాటుకొని లోపలికి వెళ్దామని అనుకుంటున్నావా? నేను ఉండంగా అది ఎప్పటికీ సాధ్యం కాదు. పైగా అత్తయ్య నిన్ను చూస్తే విసిరి అవతల పడేస్తారు. కేవలం విరాట్కి తప్ప రుద్రమనేని వంశంలో ఒక్కరికి కూడా నువ్వంటే ఇష్టం లేదు. నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు తన చుట్టుపక్కల లేకుంటేనే విరాట్ ఆరోగ్యంగా ఉంటాడు. దొరికిన అవకాశాన్ని వాడుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి నీ భవిష్యత్తును బాగా చేసుకో అని స్పష్టంగా చెప్పి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది కావ్య. ఆమె మాటలకి సహనం నశించిన హాస్ని బలవంతంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడంతో వెనుక నుండి ఎవరో ఆమె నెత్తి మీద బలంగా కొట్టారు. దాంతో తల మీద చేతులు వేసుకొని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ అరుపుకి వెనక్కి తిరిగిన కావ్యకి హాస్నిని ఎత్తుకొని తీసుకెళ్తూ కనిపించాడు మహేంద్రవర్మ. తెలుసో తెలియక మహేంద్ర నాకు ఫేవర్ చేశాడు. విరాట్ కళ్ళు తెరిచి హాస్ని గురించి అడిగితే ఇదే స్టోరీ చెప్పచ్చు. ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమో అని క్రూరంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కావ్య. 1 గంట తర్వాత కళ్ళు తెరిచిన హాస్నికి గదంతా చీకటిగా కనిపించింది. ఒక్క క్షణం తాను ఎక్కడుందో అర్థం కాక అయోమయానికి లోనైంది. ఇంతలో విరాట్ పరిస్థితి గుర్తుకు రావడంతో వేగంగా పైకి లేచి బయటికి వెళ్ళబోయిన ఆమెను అప్పుడే వచ్చిన మహేంద్ర ఆపాడు. ఆ చీకట్లో తన్ను పట్టుకుంది ఎవరో తెలియక, హే, ఎవరు నువ్వు? నన్నెందుకు పట్టుకున్నావు? వదులు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అరుస్తూ అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలో లైట్స్ ఆన్ చేసి, నేను హాస్ని, ప్లీజ్ అరవకు అంటూ వదిలాడు మహేంద్ర. అతని చూడటంతోనే షాక్ అవుతూ, అంటే నా తల మీద కొట్టింది నువ్వేనా? నన్ను ఇక్కడికి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు? నువ్వు ఇంకా మారలేదా? అదంతా నటనేనా? ఛీ, ఇలా చేయడానికి సిగ్గుగా లేదా? ఒక పక్కన అన్నయ్య హాస్పిటల్లో ఉంటే సమయం చూసుకొని నన్ను ఎత్తుకొస్తావా? కొంచెం కూడా తప్పు అనిపించడం లేదా అని అతని వైపు అసహ్యంగా చూసింది హాస్ని. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు హాస్ని. నేను ఇదంతా నీ మంచి కోసమే చేశాను. వాళ్ళు నిన్ను లోపలికి రానివ్వకపోతే ఎంతసేపని ఒంటరిగా బయట నిలబడి ఉంటావు? నీ మొహం చూసావా ఎలా పీక్కుపోయిందో? అన్నయ్యకి జరిగేది బ్రెయిన్ ఆపరేషన్. అదంతా రిస్క్ అనేది నీకు తెలుసా? నువ్వు బలవంతంగా లోపలికి వెళ్తే పెద్దమ్మ ఊరుకుంటుందా? నీ గొడవకి ఆపరేషన్ డిస్టర్బ్ అయితే పరిస్థితి ఏంటి? అక్కడ అన్నయ్య ఒంటరిగా లేడు. ఆపరేషన్ థియేటర్ బయట మనుషులు కూడా ఉన్నారు. ఆయనకు స్పృహ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, అర్థమైందా అని సర్ది చెప్పాడు. ఇక్కడుండి నేనేం చేయాలి? నా విరాట్ గారు బాధలో ఉంటే నేను ఇక్కడ హాయిగా పడుకోవాలా? అది నా వల్ల కాదు. తను చూడకుండా నేను ఉండలేను. నన్ను ఆపే రైట్ నీకెవరిచ్చారు? గొడవ అవుతుందేమోనని భయపడితే వాళ్ళకు కనిపించకుండా దూరంగా ఉంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉండను అని తెగించి అతన్ని పక్కకి నెట్టి డోర్ దగ్గరకు వెళ్ళింది. తాను ప్రేమించిన అమ్మాయి తన అన్నయ్య కోసం ఆరాటపడుతూ ఉంటే మహేంద్ర మనసు కలుక్కుమంది. కానీ ఆమె బాధను అర్థం చేసుకొని, నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హాస్ని. అన్నయ్యకు స్పృహ వచ్చాక నేనే తీసుకెళ్తాను. అప్పటి వరకు కాస్త రెస్ట్ తీసుకో. నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి నీకు ఫోన్ చేస్తాను. నీ ఫోన్ స్క్రీన్ బ్రేక్ అయిపోయింది కదా, ఇదిగో నా విజిటింగ్ కార్డ్.
అవసరమైతే ఈ నెంబర్కి కాల్ చేయి, కాస్త తిని రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమెను మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. సమయం గడిచే కొద్దీ ఆమెలో అసహనం పెరిగిపోతూ ఉంది. విరాట్ గారు కళ్ళు తెరిచాక ఇక్కడ ఉన్నామని తెలిస్తే కోప్పడతారేమో, అయినా పర్లేదు, ఆయన ప్రేమే కాదు కోపాన్ని కూడా భరిస్తాను. ఒక్కసారి కళ్ళు తెరిస్తే చాలు, ఆయన నుంచి దూరంగా ఎప్పటికీ వెళ్ళను. ఎలాంటి అవంతరాలు వచ్చినా ఆయన పక్కనే ఉంటాను అని నమ్మకంగా అనుకుంది హాస్ని. కాసేపటి తర్వాత హాస్నికి కాల్ చేసి, నొప్పి తగ్గిందా, ఏమైనా తిన్నావా అని అడిగాడు మహేంద్ర. ఇప్పుడు నా తిండి గురించి ఎందుకు కానీ హాస్పిటల్కి వెళ్ళావా, విరాట్ గారు ఎలా ఉన్నారు, ఆపరేషన్ పూర్తయిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది హాస్ని. ఇంకా లేదు హాస్ని, అన్నయ్య ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు. సమయం గడిస్తే కానీ తన కండిషన్ ఏంటో చెప్పలేమని డాక్టర్ చెప్పారు. అందరూ ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు అని చెప్పాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆయన సేఫ్గా ఉన్నారు, ఆయనకేం కాదు, నువ్వు అన్నీ అబద్ధాలే చెప్తున్నావు. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు, అసలు విషయం ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి కాల్ కట్ చేసింది హాస్ని. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేనట్లు అనిపించడంతో అపార్ట్మెంట్ నుండి వేగంగా బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయింది హాస్ని. ఆమె మనసు తీవ్రమైన భయాందోళనకు లోనవుతూ ఉంటే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోయింది. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత తనని రానివ్వకుండా కావలి కాసిన బాడీగార్డ్స్ ఎంట్రన్స్లోనే కనిపించడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఆపరేషన్ జరుగుతున్న ఫ్లోర్కి వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా ఒక మూలన నిలబడింది. ఎందుకైనా మంచిదని లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక అమ్మాయి భుజం మీద ఉన్న స్కార్ఫ్ లాగేసుకుంది. ఇప్పుడు అదే స్కార్ఫ్తో తన ముఖాన్ని కవర్ చేసుకొని ఆపరేషన్ థియేటర్ వైపు దృష్టి సారించింది. కాసేపటి తర్వాత ఆమెకు కీర్తి నుంచి కాల్ రావడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది హాస్ని. కానీ ఇప్పుడు ఈ విషయం కీర్తికి చెప్పడం మంచిది కాదని భావించి కాల్ అటెండ్ చేసి పొడిగా మాట్లాడి హెల్త్ అప్సెట్ అయిందని తర్వాత కాల్ చేస్తానని చెప్పి కట్ చేసింది. ఇంతలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని వినిపించిన వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన హాస్నికి అటుగా వస్తూ కనిపించాడు మహేంద్ర. విరాట్ గారిని చూడ్డానికి వచ్చాను, ఇంకా నీ మాటలు కూడా నేను వినను అని కోపంగా చెప్పింది హాస్ని. బయట చాలా చలిగా ఉంది హాస్ని, ఇలాంటి క్లైమేట్లో రాత్రంతా ఉంటే హెల్త్ అప్సెట్ అవుతుంది. నీ మంచి కోసమే కదా చెప్పాను, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. నువ్వెన్ని చెప్పినా వినను, నీకంత నా మీద అభిమానం కారిపోతూ ఉంటే విరాట్ గారిని చూసే ఏర్పాటు చేయి, అప్పుడు అర్థం చేసుకుంటాను అని మొండిగా చెప్పింది. ఇక చేసేదేమీ లేక ఆమె వైపు నిస్సాయంగా చూస్తూ, సరే నీ ఇష్టం, సమయం చూసుకొని నేను ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు, ఇప్పటి వరకు ఎవరూ ఏమీ తినలేదు, ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. సుమారు అరగంట తర్వాత తిరిగి వచ్చిన మహేంద్ర అతను తెచ్చిన ఫుడ్ పార్సల్లో ఒకటి హాస్నికిచ్చి, ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, నీ మొహం ఎంత పీకిపోయిందో తెలుసా, అన్నయ్య కళ్ళు తెరిచాక నీ మొహంలో నీరసం కనిపిస్తే కోప్పడతారు, అదంతా అవసరమా, ఇప్పుడైనా కాస్త తింటే బాగుంటుంది, ఒకసారి ఆలోచించు అని ఆమె వీక్ పాయింట్ మీద కొట్టాడు. తాను తిండి తినకపోతే విరాట్ ఎలా ప్రశ్నిస్తాడో గుర్తొచ్చిన హాస్ని మౌనంగా పార్సల్ తీసుకొని అతని వెంట డైనింగ్ హాల్కి నడిచింది. నువ్వు ఇక్కడ కూర్చొని తింటూ ఉండు, నేను మళ్ళీ మిగతా వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్ళిన మహేంద్ర అక్కడ అనసూయ చేస్తున్న పని చూసి షాక్ అయిపోయాడు. ఇంతకీ అనసూయ ఏం చేస్తోంది, విరాట్ ప్రమాదం నుంచి బయటపడతాడా, ఆ కుటుంబ సభ్యుల నుంచి హాస్ని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.